ఇవాళ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ఈ డిబేట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా పోయింది అనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఎందుకనంటే సీనియర్ ఐఏఎస్ అధికారి జిహెచ్ఎంసి మాజీ అధికారి హెచ్ఎండిఏ కమిషనర్ కూడా చేశారు, మున్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు అరవింద్ కుమార్ గడిచిన 3 రోజులుగా ఆయన అడ్రస్ తెలియడం లేదని, ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదని, ఉన్నతాధికారులకు సమాచారం కూడా లేదని ప్రభుత్వ వర్గాలు ఇప్పుడే నాకు అందించిన సమాచారం. అరవింద్ కుమార్ విషయంలో చాలా కీలకమైన వ్యక్తిగా మనం ఆయన భావించాలి. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏదైతే ఇప్పుడు ఇందాకదాకా మనం చూసాం, మాజీ మంత్రి కేటీఆర్ని ఏసీబీ వాళ్ళు విచారించారు సుమారు 7.5-8 గంటల పాటు. ఈ కేసులో అరవింద్ కుమార్ చాలా కీలకమైన వ్యక్తి. నిధులు విడుదల చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చైర్మన్గా, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సభ్యుడిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న, మున్సిపల్ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ మరొక సభ్యుడిగా ఆ కమిటీ ఉంటుంది. అంత కీలకమైన వ్యక్తి. నిధులు విడుదల చేసే పరిస్థితి ఈయనకే ఉంది ఐఏఎస్ కాబట్టి. అలాంటి అరవింద్ కుమార్ ఇప్పటికే కొంత 2-3 సార్లు విచారణకు కూడా హాజరైనట్టున్నారు. సాక్షిగా ఈ విషయంలో జరిగింది ఏంటి అని ప్రభుత్వానికి ఆయన కీలకమైన సమాచారం కూడా ఇచ్చారు విచారణలో ఏసీబీకి. ఇది మనం ఒకసారి ఆలోచిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు చాలా నెలల పాటు అమెరికాలో తలదాచుకున్నారు, చెప్పకుండా వెళ్ళిపోయి. కొద్ది రోజుల క్రితమే, ఒక 10 రోజుల క్రితమే ఆయన చాలా ఒత్తిళ్ల మేరకు, ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల మేరకు ఆయన వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 2 దఫాల విచారణ కూడా జరిగింది. అయితే సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పబెట్టకుండా ఎలా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, అంతగా ఆయనకి సమాచారం కూడా ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీకి కానీ, ఉన్నతాధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, మున్సిపల్ మంత్రిగా ఉన్న, మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఎందుకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటి ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏంటి, ఆయన మీద ఎలాంటి ఒత్తిడి ఉంది అనేది కీలకమైన వ్యవహారం. ఈ కేసు దాదాపు ఎస్టాబ్లిష్ అయ్యిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫార్ములా కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని, అవినీతి జరిగిందని ప్రభుత్వ వర్గాలు, ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. దాన్ని ఆ విచారణలో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇప్పటికే పలు దఫాలు విచారణకు హాజరయ్యారు, మళ్ళీ ఇవాళ హాజరయ్యి వచ్చారు. ఈ కేసు ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో దీంట్లో 1 నిధుల దుర్వినియోగం, 2 మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది కీలకమైన అభియోగాలు. విదేశీ సంస్థకి అక్రమ మార్గంలో నిధులు మళ్లించారని, అవి మళ్ళీ తిరిగి కొంతమంది వ్యక్తులకు ముడుపుల రూపంలో తిరిగి వచ్చాయని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎటు వెళ్ళిపోయారు అనేది ఒక రకంగా కొంచెం ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న, పైగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి తెలియకుండా, చెప్పకుండా ఆయన దేశం దాటి వెళ్ళిపోయారు అని అంటే ఆయన వస్తారా, ఆయన రారా, లేకపోతే ఏ ఉద్దేశంతో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు ఎవరికీ తెలియదు. చెబితే ఆయనే చెప్పాలి, లేదా ఆయన కుటుంబ సభ్యులు, లేకపోతే ఆయన ఇంకెవరికైనా చెబితే వాళ్ళు షేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు గడిచిన 30 నిమిషాలుగా నేను ట్రై చేస్తుంటే ఆయన అయితే ఎవరికి ఎలాంటి సమాచారం షేర్ చేసుకోలేదనే తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళింది తెలియడం లేదు. యూరోప్ కంట్రీస్కి వెళ్ళారని మాత్రం ఒక సమాచారం ఉంది. సాయంత్రం మాత్రం ప్రభుత్వ అనుమతితోనే సెలవు తీసుకుని వెళ్ళారు, వాళ్ళ డాటర్ గ్రాడ్ వాక్కి వెళ్ళారు అనేది అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా కాదు. అసలు ఆయన 3 రోజుల నుంచి సమాచారమే లేదు. శుక్రవారం నుంచి ఆయన అందుబాటులో లేరు, ఎక్కడున్నారో కూడా తెలియదు అనేది
ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం. శని ఆదివారాలు సెలవు రోజులు అనుకున్నా కూడా, ఒకవేళ వీకెండ్ కాబట్టి అనుకున్నా కూడా ఇవాళ అందుబాటులోకి రావాలి. మరి దేశం దాటితే ప్రభుత్వానికి సమాచారం ఉండి ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వీసులో ఉన్న ఐఏఎస్ కీలకమైన కేసులో కీలకమైన సాక్షి, ఒక రకంగా నిందితుడు అని అనుకోవచ్చేమో. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అధికారి ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనేది ఒక అంశమైతే, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంకొక కామెంట్ చేశారు ఇవాళ సాయంత్రం. అరవింద్ కుమార్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, అరవింద్ కుమార్ లేడు కాబట్టి, అరవింద్ కుమార్ ప్రభుత్వానికి, పోలీసులకి, ఏసీబీకి అందుబాటులో లేడు కాబట్టే కేటీఆర్ చాలా ధీమాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అరవింద్ కుమార్ లేడనే ఒక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్కడెక్కడున్నాడో తెలియదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సాక్ష్యం చెప్పేవాడు లేడని కేటీఆర్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అరవింద్ కుమార్ ఎక్కడున్నాడో కూడా కేటీఆర్కే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావుని తప్పించింది కూడా వీళ్లే కాబట్టి, కేటీఆర్ ప్లాన్తోనే ప్రభాకర్ రావు అప్పుడు అమెరికా వెళ్ళి తలదాచుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరో విదేశాల్లో చనిపోయాడు, కేటీఆర్ మిత్రుడు ఇంకొక వ్యక్తి కూడా అనేది కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత మేము కొద్దిగా డీప్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తే సరే, ప్రభాకర్ రావు గారిని కేటీఆర్ గారే పంపించాడా విదేశాలకి, లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తి విదేశాల్లోనే చనిపోయాడు, ఈ ఆరోపణలు ఎలా ఉన్నా అది కిరణ్ కుమార్ గారే, ఎంపీ చామల కిరణ్ కుమార్ గారే చెప్పాలి. కానీ అరవింద్ కుమార్ గారు మాత్రం లేరు, ఎటు వెళ్ళారో తెలియదు అన్నది వాస్తవం. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వర్గాలే చెప్పలేకపోతున్నాయి. ఒక సీనియర్ ఐఏఎస్ ఎక్కడికి వెళ్ళాడో ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటేరియట్ చెప్పలేకపోతే ఇంకెవరు చెప్పాలి? మరి ఎందుకు జరిగింది పరిణామం, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇది చాలా కీలకమైన వ్యక్తి. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్స్ సిద్ధార్థ అండ్ బీఆర్ఎస్ నుంచి నరేష్ అండ్ క్రైమ్ రిపోర్టర్ ప్రవీణ్ లైవ్లో ఉన్నారు. వారితో పాటు భువనగిరి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, అరవింద్ కుమార్ గారు ఎక్కడికో వెళ్ళారో మీరు అన్న స్టేట్మెంట్ ఏమో లేడు అందుబాటులో అన్నారు అని మీరు అన్నారు. నేను కూడా అప్పటి నుంచి మీరు అన్న తర్వాత కొంచెం ఆరాధిస్తే అసలు మీరు చెప్పిన దాంట్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా 3 రోజుల నుంచి ఆయన అందుబాటులో లేడు అనేది ప్రభుత్వ వర్గాల ద్వారా అధికారికంగా తెలిసింది నాకు. సరే, ఏ అధికారి చెప్పాడు, ఎలా చెప్పాడు అవి తర్వాత విషయాలు, కానీ అధికారికంగా ఆయన 3-4 రోజుల నుంచి ఎవరికి అందుబాటులో లేడు. ఇవాళైతే ఎక్కడున్నాడో కూడా ప్రభుత్వానికి కూడా అందుబాటులోకి రాలేదు అని తెలిసింది. ఏంటి అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అరవింద్ కుమార్ చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి కదా. బిఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఈ కుట్రలకు ఒక నిలయం. ఇది ఈ కుట్రలు అనేది గతంలో మీరు వీళ్ళు ఉద్యమం బిఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరం ఒకట్లా పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. ఈ రోజు వాళ్ళు ఉద్యమం సమయంలో అలాంటి ఆలోచనతోటి ముందుకు పోయారు. వాళ్ళు ఈ రోజు కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందని వాళ్ళకి నమ్మకమే లేదు. వాళ్ళు ఓన్లీ ఉద్యమాన్ని వాళ్ళు కమిషన్లు, బై ఎలక్షన్లు, కలెక్షన్లకే చేసుకుడు తప్ప అది క్లిక్ అయింది. దాంట్లో 1500 మంది బలిదానాలు వీళ్ళ కుట్రలో భాగంగానే ఆ రోజు వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి స్టూడెంట్స్ ని ఏదో మ్యానిపులేట్ చేసి చేయడం జరిగింది. తర్వాత సరే అధికారంలోకి వచ్చిర్రు, అదృష్టవశాత్తు అప్పుడున్న పరిస్థితిలో ప్రజలు నమ్మిర్రు వీళ్ళు చెప్పే బుల్లి కలుపుర్లన్నీ. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ కుట్రలో భాగంగానే రాష్ట్రాన్ని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి మొత్తం దోసుకోవడం జరిగింది. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏందో మీకు తెలుసు క్లియర్ గా. ఈ రోజు కూడా ఇవన్నీ అంశాలు పక్కన పెడితే అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళు చేసినటువంటి ఈ పనులకు కమిషన్లు, ఎంక్వైరీలు, ఏజెన్సీలు అన్ని కూడా కిందికి దిగి వీళ్ళు చేసిన వాటి మీద ఎంక్వైరీలు చేస్తున్నాయి. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర సాధింపు చర్యగా వీళ్ళు ఏదో స్వతంత్ర పోరాటం కోసమే వీళ్ళు ఇవాళ కమిషన్లు వచ్చినాయనో, వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏ సెంటిమెంట్ చూపిస్తారు అంటే 100 సార్లైనా అరెస్ట్ అయితే ప్రజల కోసం అన్నట్టు కేటీఆర్ గారు ఏదో వచ్చి సెంటిమెంట్ డైలాగులు మాట్లాడుతూ ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఎంక్వైరీ అని తెలంగాణ ప్రజలకు తెలియదా? ఈ రోజు పవర్ దుర్వినియోగం చేసిండనే ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. అదే కాకుండా
ఒక అధికారి, కీలకమైన అధికారి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో చూస్తే ప్రభాకర్ రెడ్డి గారు మాయమైపోయారు, ప్రభాకర్ రావు గారు మాయమైపోయారు. ఇక తర్వాత ప్రభాకర్ రావు గారు ఇక రాడు అనుకున్న ఆలోచనలు ఉంది, కానీ ప్రభుత్వము 7 సముద్రాలు దాటి దాచుకున్న ప్రభాకర్ రావు గారిని కూడా ఎత్తుక్కొని వచ్చి తీసుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది, పాలన చిత్తశుద్ధితో చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల జ్యుడిషియల్ సిస్టమ్స్ తోటో లేకపోతే ఇంటర్పోల్ తోటో అన్ని చేసి మనం అక్కడి నుంచి ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇవాళ పొద్దున్నే వచ్చి ఈ కేటీఆర్ గారు ఇంత అది ఓకే ఎంపీ గారు, నేను అనేది ఏంటంటే అరవింద్ కుమార్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు 3-4 డేస్ నుంచి ప్రభుత్వానికి అందుబాటులో లేరని నేను రూఢీ చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయమే ఆ విషయం. ఎస్ నిజమే, ఆయన మరి ఎక్కడున్నారో తెలియదని అయితే అన్నారు. నేను అనేది ఏంటంటే మీ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే కేటీఆర్ ఏటో పంపించాడనో లేదా బీఆర్ఎస్ ఆయనను తప్పించిందనో మాయం చేసిందో అనే తరహాలో మీ ఆరోపణలు ఉన్నాయి కదా, అది అంత సాధ్యమా, అంత ఈజీనా? నేను ఎందుకు చెప్తున్నా మీకు ప్రభాకర్ రావు గారి గురించి అంటే, ప్రభాకర్ రావు గారికి కూడా అలాంటి ఆలోచనలు ఇచ్చే వీళ్ళు బయటికి పంపించే ప్రయత్నం అప్పుడు చేసిరు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది క్లియర్ గా ప్రజల మధ్యన ఆ రోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికారం వస్తే అధికార దుర్వినియోగం ఒక నిదర్శనం. దాంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఆ అధికారి ఎవరైతే ఆ రోజు అన్ని ఆదేశాలు ఇచ్చిండో ఆయన వస్తే గవర్నమెంట్ బద్నాం అవుతుంది. కాబట్టి ఆయనే రాకపోతే ఆయన వచ్చిన దాకా అన్ని ఎంక్వైరీలు అవుతాయి, కొన్ని రోజుల తర్వాత ప్రజలు మర్చిపోతారు, కొన్ని రోజుల తర్వాత సమస్య పక్కదో బట్టి వచ్చన్న పిచ్చి ఆలోచనతోటి ఆ పని చేసిరు. కానీ ప్రభుత్వం ఆయనను పట్టుకొచ్చింది. ఈ రోజు కూడా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఫార్ములా రేస్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఈ 44 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఫార్ములా రేస్ కి పంపించడం జరిగిందో అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చి అసలు ఏ ట్రాన్సాక్షన్ జరగని టైంలో కూడా ఆ ట్రాన్సాక్షన్ చేసిన దాంట్లో కీలక పాత్ర వహించింది కేటీఆర్ గారు. ఆదేశాలు ఇచ్చిన కేటీఆర్ గారు ఆదేశాల మేరకే చేసిన అని చెప్పబడే వ్యక్తే అరవింద్ కుమార్. అవును, అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసినామండి అడిగింది ఎవరు? ఎందుకంటే ఆయనే హెచ్ఎండి అధికారి కాబట్టి ఆయనే చేసిండు కాబట్టి ఎందుకు చేసినాం అంటే, అవునండి మంత్రి గారు చెప్పారు కాబట్టి చేసినా అన్నాడు ఫస్ట్ లా. ఇప్పుడు మంత్రి గారిని పిలిచి మాట్లాడే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కనపడకుండా పోవడానికి కారణం ఏంటంటే, అసలు ఆయన కనపడ్డంత కాలం మళ్ళీ ఆయన దగ్గర నుంచి వీళ్ళు వాంగ్మూలం తీసుకోవాలంటే ఆయన దొరకకపోతే ఎన్ని రోజులైనా ఇది పెండింగ్ ఉంటది కదా. అంటే ఇప్పుడు మీరు అనేదేంటి, ఆయన ఇంకా అరవింద్ కుమార్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటికీ కేటీఆర్ హోట్స్ లోనే ఉన్నాడు అని అనుకుంటున్నారా? మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఆయన వెళ్ళిపోవడానికి ఉండమంటే ఉండడానికి 2 sides ఆఫ్ ద డౌట్ అండి. ఇప్పుడు ఆయన పోవడానికి కారణం ఏముంటది? ఆయన కూడా ఇక్కడ ఉండి చెప్తే ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నన్ను ఇరికిచ్చే బదులు నువ్వు బయటికి ఐ టేక్, ఏముంది వీళ్ళ దగ్గర ఇష్టం ఉన్నది 7 లక్షల 8 లక్షల కోట్లు అప్పైంది, అడ్డగోలుగా సంపాదించారు. ఎవరినైనా కొనగలుగుతారు, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు, ఎవరినైనా బురిడి కొట్టించగలుగుతారు. ఆ స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఈ రోజు వాళ్ళు ఏదైనా మేనేజ్ చేస్తామన్న ఉద్దేశంతో ప్రతిసారి మేము 2 నెలలకి అధికారంలోకి వస్తాం, ఈ రోజు ఎన్నికలు వేసినా 100 మందికి గెలుస్తాం. ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడతారు ప్రజాస్వామ్యంలో? అన్ని అంగుళాలు ఉన్నాయి మా దగ్గర, ఏది వచ్చినా కానీ మేము అన్ని కొనుక్కోగలుగుతాం, అన్ని మేనేజ్ చేయగలుగుతాం అన్నోళ్ళు. సో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే వేరే దేశాలకు వెళ్ళిపోయారని మీరు చాలా ధృవీకరించుకున్న సమాచారంతోనే మాట స్టేట్మెంట్ చేశారా? నేను ప్రెస్ మీట్ కి వచ్చింది కేవలం కేటీఆర్ గారు మాట్లాడి నేను ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ అయితే అన్న విషయం చెప్పడానికి వచ్చే సమయంలో నాకు ఆ విషయం తెలిసింది. ఎందుకంటే జనరల్ డిస్కషన్ లో వచ్చి అరే అరవింద్ కుమార్ ప్రస్తుతం మీరు ఎట్లయితే ధృవీకరించుకోవడానికి గత 3 గంటల ప్రయత్నం చేసిర్రో ఆ సమయంలో కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా, ఈ రోజు అరవింద్ కుమార్ లాస్ట్ 2-3 రోజుల నుంచి అందుబాటులోకి రావట్లేడు, ఎవరో యూరోప్ పోయిండ, మీరు అన్నట్టే ఏదో కంట్రీ పోయిండని అంటుర్రు అని. నేను కూడా ఒక సిట్టింగ్ ఎంపీగా, ఒక రెస్పాన్సిబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్న ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ ఇంత కీలకమైన కామెంట్ చేశారు, ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది అనే ఫ్యాక్ట్ ఫైండింగ్ లో భాగంగానే నేను ట్రై చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఆయనను ఎవరు పంపించారు ఏంటి నాకు తెలియదు, కానీ 3-4 డేస్ నుంచి ఆయన అందుబాటులోకి రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు అందిన సమాచారం. ఇవాళ కూడా ఆయన ట్రై చేస్తే దొరకలేదని చెప్పారు. సో అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని ఫోన్లోకి తీసుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ గారు అప్డేట్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక మనం ఒకసారి ఇవాళ జరిగిన అప్డేట్స్ కానీ లేకపోతే ఏం జరుగుతుందనే దాని మీద ముందుగా మా కరెస్పాండెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసే సిద్ధార్థ అండ్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసే నరేష్ అండ్ క్రైమ్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రవీణ్ ముగ్గురు ఉన్నారు. ముందుగా సిద్ధార్థ, ఈ విచారణకు సంబంధించి సరే అది ఎలా జరుగుతోంది ఏంటి అనేది వేరే విషయం అయితే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫార్ములా ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా సాక్షిగా నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కనబడలేదు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎటో వెళ్ళిపోయాడు అని అది నిజమనే తేలింది ఇందాక చెప్పారు వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఏంటి, ఎందుకు అనుకుంటున్నారు అసలు ప్రభుత్వం వైపు నుంచి? గుడ్ ఈవినింగ్ వికే. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్యని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు కానీ, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అరవింద్ కుమార్ కానీ, లేదంటే ఇప్పుడు తప్పు చేస్తున్నటువంటి అధికారులందరూ వీళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతారు, వీళ్ళందరినీ కేసీఆర్ లేదంటే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు దగ్గరుండి వీళ్ళందరినీ దేశం దాటిస్తారు. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పు చేసినటువంటి ఆఫీసర్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆఫీసర్లు ఏ దేశంలో ఉన్నా వాళ్ళను రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళను తెలంగాణకు తెప్పిస్తాను, వాళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు, వాళ్ళు దోచుకున్నటువంటి అక్రమమైన సొమ్మును మళ్ళీ కక్కిస్తాను, తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఒక జవాబుదారీగా ఉంటాను అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పాడు. అది ప్రభాకర్ రావు విషయంలో ప్రూవ్ అయింది. ప్రభాకర్ రావు ఆయన తప్పు చేసి వెళ్ళిపోయిండు, వాడిని ప్రభుత్వం ఆయనను తీసుకొచ్చింది. ఇప్పుడు అరవింద్ కుమారు ఈ కేసులో పర్టికులర్గా ఈరోజు కేటీఆర్ కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాడు, విచారణ ఎదుర్కొన్నాడు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నాడు. అరవింద్ కుమార్ 72 గంటల నుంచి ప్రభుత్వానికి అందుబాటులో లేరు. ఈ విషయాన్ని కాసేపటి క్రితం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకంటే గతంలో తప్పు చేసినటువంటి ఆఫీసర్లను దేశం దాటించడము, వాళ్ళని అక్కడిగా సేఫ్గా ఉండడం, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ వాళ్లకు మానిటరింగ్ చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాంగ్మూలం ఇచ్చేదాకా వీళ్ళు సేఫ్గా ఫీల్ కావడం గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో రానున్నటువంటి కేసులో కూడా ఇదే ప్రాక్టీస్ జరుగుతుందని ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇక అప్పటి నుంచి అరవింద్ కుమార్ అసలు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అనే విషయం కోసం మనం చాలా ప్రయత్నం చేశాము. సీఎంఓ అధికారుల నుంచి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, లేదంటే ఆయనతో పనిచేసేటువంటి ఆఫీసర్లను కానీ కనుక్కునే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈ విషయం చెప్పిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయడం మొదలుపెట్టారు. కొంతమంది ఆయన స్వీడన్లో ఉన్నాడని, లేదంటే ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ఆయన బయటకు వెళ్ళాడనే విషయాన్ని ఉండొచ్చు, ఆయన స్వీడన్లో ఉండొచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్ ఇంకా ఎందులో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి సమాచారం ఉండాలి అనేది బేసిక్ థింగ్. అసలు ప్రభుత్వానికి సమాచారమే లేదని కదా సీఎంఓ ఇప్పుడు చెప్తున్నమాట. ముఖ్యమంత్రి కార్యాలయం కానీ సెక్రటేరియట్ వర్గాలు కానీ చెప్తున్నది ఏంటి, ఆయన స్వీడన్లో ఉన్నాడా ఇంకో దేశంలో ఉన్నాడా, ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అనేది మనకు అందుతున్న అధికారిక సమాచారం. బేసికల్గా ఈయన ఆ కేసులో పర్టికులర్గా ఆ కేసులో A2గా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన ఇంత పీక్స్ టైంలో ఆయనకు పర్మిషన్ ఎట్లా ఇవ్వరు, ఇది బేసికల్ అంశం. సో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన దేశం దాటి వెళ్ళిపోయారు. సో ఆయనకు ప్రాణహాని ఉండే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చేసినటువంటి దోపిడీ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగొడతారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే కేదార్ అనే ఒక పర్సన్ దుబాయ్లో చనిపోయాడు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అనే విషయాన్ని కూడా మొన్నటి వరకు చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు అరవింద్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడనే విషయము అరవింద్ కుమార్కి ఆయనను పంపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్ప ఎవరికి తెలియదు. ఈవెన్ అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులకు కూడా అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని తెలియదు. సో ఆయన వచ్చే వాంగ్మూలం ఇస్తే తప్ప కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు ముందరికి పోదు. కాబట్టి కేసీఆర్ చాలా రిలాక్స్గా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం సిద్ధార్థ, ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూ ఏంటి, అరవింద్ కుమార్కి సంబంధించి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ చెప్తోందా, అట్లాగే కేటీఆర్ ఇందాక మాట్లాడిన మాటలు కానీ అవి ఒకటి, విచారణ సాగిన తీరు, వీటి మీద కూడా మన కొలీగ్స్ ఏం చెప్తారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్
నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. చర్చని వాళ్ళతో ప్రారంభించే ముందు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యవహారాలు చూసే మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు, క్రైమ్ నుంచి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఇవాళ విచారణ జరిగిన తీరు ఎలా ఉంది? 7:30 గంటల పాటు విచారణ కొనసాగింది. 7:30 గంటల పాటు విచారణలో ఇప్పటి వరకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేసినటువంటి దాదాపు 46 కోట్ల వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపారు. మొదటిసారి విచారణ జరిపినటువంటి సమయంలో సంతృప్తికరమైనటువంటి విచారణ జరగలేదు, సంతృప్తికరంగా సమాధానాలు చెప్పలేదు కేటీఆర్ అని భావించి ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో ఈరోజు 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం జరిగింది. మరోవైపు విచారణకు హాజరైనటువంటి సమయంలో 2021 నుంచి 24 వరకు వాడినటువంటి మొబైల్ను తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ తనతోటి మొబైల్ తీసుకొని రాలేదని చెప్పడంతో ఈ నెల 18వ తారీఖు లోపు ఆ మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ఇందులో ఎఫ్ఈఓ కంపెనీకు, ఫారిన్ కంపెనీకు ఈ నగదు బదిలీ వెనక ఎవరి పాత్ర ఉంది, ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ నగదును బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీరిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అప్పటి కేబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నిధులను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి నగదును బదిలీ చేశాము, అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేశామంటూ కూడా గతంలో ఏసీబీకి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నగదు బదిలీ చేసేటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కేటీఆర్ కావచ్చు, హెచ్ఎండిఏ నిధులు బదిలీ చేసేటువంటి సమయంలో 6 ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ 6 ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడ్డారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా రిటర్న్ గా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వీడియోగ్రఫీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఏసీబీ అధికారుల పైన కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. విచారణతోటి పిలిపించి ఛాయ్ ఇచ్చి పంపించడం అనేది సర్వసాధారణం అయిపోయిందంటూ కూడా ఏసీబీ అధికారుల పైన కామెంట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో అయితే మాత్రం విచారణ ఎండింగ్ వచ్చిందని భావించాలి. ఎందుకంటే గతంలోనే ఏసీబీ కోర్టు 3 నెలల విచారణ పూర్తి చేయాల్సినటువంటి కేసు ఎందుకు 6 నెలల సమయం తీసుకున్నారంటూ కూడా గతంలో వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ నెల ఎండింగ్ లోపు కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఇక నరేష్, బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఉదయం చాలా హైప్ ఇచ్చేశారు, చాలా హైప్. ఎంత హైప్ అంటే ఇవాళ అరెస్ట్ జరిగిపోతుంది. కేటీఆర్ అన్నారు స్వయంగా, ఇవాళ నన్ను అరెస్ట్ చేయడమే వాళ్ళ టార్గెట్ అనే తరహాలో ఆయన మాట్లాడడం, దాంతో కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారనే ఉద్దేశంతో బాగా హైప్ ఇచ్చినట్టున్నారు దాన్ని. సరే, అరెస్ట్ జరగలేదు. కేటీఆర్ గారిని అక్కడ పోలీసు అనుమతించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా చాలా ఇదిగా మాట్లాడారు. ఓవరాల్గా ఏంటి ఈ విచారణ మీద బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ వ్యూ కానీ ఏంటి? ఈ అరవింద్ కుమార్కు సంబంధించిన ప్రస్తావన ఏమైనా ఉందా పార్టీ ఆఫీస్లో? దానికి ఒక రాజకీయ పార్టీకి కావాల్సినంత హైప్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఈ విచారణ ద్వారా లభిస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి ఈరోజు ఏదైతే అరెస్ట్ అయిపోతుందంత అంత హంగామా కూడా బీఆర్ఎస్ పార్టీ పరిసర ప్రాంతాల్లో కనిపించింది. ఎందుకంటే స్వయంగా గతంలో కూడా కేటీఆర్ ప్రెస్ మీట్లో కావచ్చు, అనేక వేదికల మీద కూడా చెప్పారు తను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు, తాను కూడా సిద్ధంగా ఉన్నాను, తర్వాత పాదయాత్ర చేస్తానని కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఈరోజు ఉదయం కూడా అలాంటి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తాజాగా కాళేశ్వరం విచారణ పిలిచినప్పుడు ఎలాంటి బల ప్రదర్శన చేశారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అలాంటి బల ప్రదర్శనకి దిగుతుంది పదే. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఏడాదిన్నరగా ప్రజల్లో కొంత ఆదరణ కరువైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అవకాశాన్ని తాము ఉపయోగించుకోవాలనేది వీళ్ళ ఆలోచన కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం అటు హరీష్ రావు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, తాజాగా కేటీఆర్ కావచ్చు, ఎవరు విచారణకి వెళ్ళినా కూడా స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. క్యాడర్ వస్తుంది, జిల్లాల నుంచి కూడా నాయకులు వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నాయకులు కూడా తమ లాయల్టీని చూపించుకునే ప్రయత్నం చేస్తారు నాయకత్వం దగ్గర, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దగ్గర. సో అందులో భాగంగానే ఈరోజు కూడా అలాంటి వాతావరణం కనిపించింది. ఇక స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఓటం కావచ్చు, లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు లోక్సభలో. సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఘోర వైఫల్యాలు, అలాంటి ఘోర ఎన్నికల ఫలితాలను కూడా బీఆర్ఎస్ పార్టీ చూసింది. వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి అంటే వీటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే పార్టీగా ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి, తనకు సింపతి వచ్చే విధంగా మార్చుకోవాలి, కార్యకర్తల్ని ఇంకొంచెం కిర్రెక్కించాలి అనే రకంగా ఒక రాజకీయ పార్టీగా అలా ఆలోచించడం తప్పలేదు. కానీ కాకపోతే ఇప్పుడు అనుకోకుండా అరవింద్ కుమార్కు సంబంధించిన
ఇష్యూ తెర మీదకి వచ్చింది కాబట్టి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనతో ప్యానలిస్ట్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అండ్ బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. యా శ్రీనివాసరెడ్డి గారు, జరిగింది విచారణ, కేటీఆర్ విచారణకి వెళ్ళొచ్చారు, ఏసీబీ విచారణకి. సరే వెళ్ళేటప్పుడేమో అరెస్ట్ అయిపోతానంటూ చాలా గట్టిగా మాట్లాడడం, అదో పెద్ద వాళ్ళంతా హడావుడి అయింది, పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, అదో బల ప్రదర్శన లాగా జరిగింది. తర్వాత ఆ సుదీర్ఘమైన విచారణ తర్వాత కేటీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకు వినిపిస్తాను. అంటే మీకు మాత్రమే కాదు, ప్రజలు కూడా తెలియాలి, ప్రేక్షకులకు తెలియాలని వినిపిస్తున్నాను. అది విన్న తర్వాత నేను మీ రియాక్షన్ తీసుకుంటాను. కేటీఆర్ బైట్ ప్లీజ్. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే. పాత చింతకాయ పచ్చడి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్ట భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి ఎవడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినప్పుడు ఎవడు కూడా లేడు. మన బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేర్కొని ఇవ్వాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అన్నా కానీ మీరు అనకాడికి అన్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే సరదాగా నాకు ఛాయ్ ఇచ్చి పంపడం కోసం పిలిచారు అని ఆయన మాట్లాడడం కానీ, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటోంది? ఇప్పుడు దీంట్లో ఒక ప్యాటర్న్ కనబడుతుందండి సార్. గతంలో కవిత గారికి నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె అన్న మాటలు కూడా ఇంచుమించు ఇట్లనే ఉన్నాయి. ఏమవుతుంది, టీఆర్ జైలుకు పోయి వస్తా, ఎట్లుంటుంది, ఈడీ ఏంది, ఇవన్నీ కూడా అన్నారు. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఒకటేంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు కమిషన్ ముందు పోయేటప్పుడు, కాబట్టి వారి మనసులో ఏముంది, ఏం మాట్లాడతాడనేది మనకు తెలియదు. కానీ ఆ రోజు కవిత ఏ టైప్లో ఈ ఇన్వెస్టిగేషన్ను చాలా అంటే లెక్కలేదు మాకు ఇన్వెస్టిగేషన్లు, మేము ఫేస్ చేస్తామని ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఆ రోజు కవిత గారు చేసిండ్రు, ఈరోజు కేటీఆర్ చేసిండ్రు. అయితే దీంట్లో ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే 2-3 విషయాలు మీరు అనుమతిస్తే నేను చెప్పదలుచుకున్నాను. మీరు దాదాపు 30-35 సంవత్సరాల నుంచి మీరు 30-35 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎన్నో కేసులను చూసిండ్రు మీరు, పెద్ద కేసులు, చిన్న కేసులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసులు, సివిల్ సర్వెంట్స్ ఇన్వాల్వ్ అయిన కేసులు, తర్వాత రకరకాల కేసులు. అయితే ఇక్కడ దీంట్లో ఈ పర్టికులర్ కేసీఆర్ ఏదైతే ఈరోజు విచారణకు హాజరయ్యిండో ఆ కేసు పూర్వాపరాలు ఒక్కసారి మనం పరిశీలించాలి. ఎందుకు వారు అంత ఇరిటేషన్గా మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి మీద మిగతా వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కుంటున్నాడు? ఇది ఎన్నికల కంటే ముందు మాకు తెలియని కేసు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఉంది అని కూడా మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో, అధికారంలోకి వచ్చినప్పుడు రివ్యూ సందర్భంగా ఇటువంటిది ఒకటి జరిగింది. మన దేశం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి, పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ యాక్ట్ను ఉల్లంఘించి విదేశాలకు 55 కోట్ల రూపాయల దాకా డబ్బు పోయింది అన్న విషయాన్ని తెలుసుకొని మొత్తం రాష్ట్రం అవాక్ అయింది. ఎందుకు అంటే ఏమాత్రం కూడా చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు. ఆర్బీఐ గైడ్లైన్స్ విరుద్ధంగా ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ ఇక్కడి నుంచి ఇంకో కంపెనీకి విదేశాల్లో బదిలీ చేస్తూ ఉన్నారు అంటే దానికి పకడ్బందీ రూల్స్ ఉన్నాయి, సెట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక 1000 రూపాయలు బదిలీ చేయాలంటే కూడా ఎన్నో మనం తీసుకోవాలి. అవన్నీ లేకుండా కేవలము అధికారులు ఇది చేశారు అని మొదలనుకుంటే అధికారులను విచారణ చేసిన తర్వాత ఇది కేవలం మౌఖిక ఆదేశాలు కేటీఆర్ ఇచ్చిండ్రు అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది.
పోనీ ఆ మౌఖిక ఆదేశాలు ఇచ్చారా లేదా ఒక డౌట్ ఉన్న క్రమంలో కేటీఆర్ఏ ముందుకు వచ్చి ఎస్ బరాబర్ నేను ఇచ్చిన, నేనే పంపించిన డబ్బులు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దీంతో ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు మా దృష్టిలో. ఎందుకు అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందో చట్టాల ఉల్లంఘన జరిగింది, దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది, అవినీతి కూడా మాకు కనబడతా ఉంది అన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకు వీళ్ళు అప్రోచ్ అయినరు. హైకోర్టు చాలా స్పష్టంగా ఎవరు కేటీఆర్ అండ్ టీం పెట్టిన సాక్ష్యాధారాలను, ప్రభుత్వం పెట్టిన సాక్ష్యాధారాలను గమనించి ఖచ్చితంగా మా దృష్టిలో ప్రైమా ఫేసి కేసు ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయనీయండి ప్రభుత్వ ఏజెన్సీలని చెప్పి వీళ్ళు క్వాష్కు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కొట్టేసింది. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ ఏజెన్సీలు ఏసీబీ కావచ్చు, మిగతా కావచ్చు, దీన్ని మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయండి, దీంట్లో ఏమైనా అవినీతి కోణం ఉందా లేకుంటే చట్టాలను ఉల్లంఘించిండ్రా అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వీళ్ళని విచారణకు పిలుస్తూ ఉన్నాం. దీన్నే ఏమో పెద్ద మా మీద కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఈడీ కూడా అవి తీసుకొని వాళ్ళు పరిశీలించి దీంట్లో కేసు ఉంది, ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది, విదేశాలకు మన దేశ డబ్బు పోయింది, అది కూడా గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి అక్కడ ప్రైవేట్ కంపెనీకి పోయింది, అన్ని చట్టాలను ఉల్లంఘించిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి విచారణకు పిలిచిండ్రు. సో ఇంత స్పష్టంగా ఎటువంటి తొందరపాటు తొట్టుపాటు లేకుండా ఉన్న న్యాయ వ్యవస్థలోని చట్టాలను, రూల్స్ను, రెగ్యులేషన్స్ను అనుసరించి ఒక ఇన్వెస్టిగేషన్ను ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేసి మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టే ప్రయత్నము, గతంలో ఏమో జరిగింది కాబట్టి ఇట్లా అని చెప్పడం, ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకునే ప్రయత్నము, ఇవన్నీ వెకిలి చేష్టలు చూస్తూ ఉంటే వీళ్ళు ఒక పరిణితి గల రాజకీయ నాయకులైనా 10 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేసిండ్రు అనే అనుమానం వస్తుంది. ఇంకొకటి, ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎటువంటి ఆదేశాలు నేను ఇవ్వచ్చు, ఎటువంటి ఆదేశాలు నేను ఇవ్వకూడదు అన్న విచక్షణ కూడా వీళ్ళకు లేదు. అంటే ఎటువంటి తెలిసో తెలియకో ఎటువంటి దారుణాలు చేశారు అధికారంలో ఉండి, తవ్వితే తెలుస్తుంది అనేది ఇప్పుడు మాకు అనుమానం కలుగుతా ఉంది. అంటే అధికారులు ఒక మంత్రిగా ఆయన ఏం చేయొచ్చు చేయకూడదు అది ఆయన కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా, వెళ్ళక ముందు అదే వెళ్ళొచ్చిన తర్వాత కూడా విచారణ జరుగుతోంది, మేము ఫేస్ చేస్తున్నాం, మేమేం తప్పు చేయలేదు, ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కానీ, యూజ్ చేసిన లాంగ్వేజ్ కానీ, లేకపోతే పర్టికులర్గా ఇది రేవంత్ రెడ్డి పనిగట్టుకొని చేయిస్తున్న దర్యాప్తు లేకపోతే విచారణ, ఇది లొట్టపీస్ అనే పదం ఇవాళ కూడా వాడారు ఆయన, ఇందులో ఏం లేదు ఈ కేసులో అని చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నారు. మీరేమో ఇందులో చాలా ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి కోర్టు ముందు పెడుతుంది కదా. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేక కేటీఆర్ మాట్లాడినా, కేటీఆర్ తరఫున ఎవరు మాట్లాడినా కూడా అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది, శిక్ష వేసేది కోర్టు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు కలుపుతున్న విషయాలు బట్టి నేను రాజకీయాల జోలికి పోను. రేవంత్ రెడ్డి గారు వేధిస్తున్నారా, కేటీఆర్ గారు గతంలో ఏం చేశారు, దానికి ప్రతీకారమా, ఇంకోటా దాని దృష్టికి పోను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ఎందుకంటే నేను రెవెన్యూ ఇంటెలిజెన్స్లో పనిచేసిన కాబట్టి 55 కోట్ల రూపాయలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు పోయింది. అదొక్కటి చాలండి, అదొక్కటి చాలు. ఎందుకు అంటే మనం 10,000 రూపాయలు తీసుకొస్తేనో లేకుంటే బయటికి పోతేనే దానికి కఠినమైన చట్టాలు ఉంటాయి. ఈ దేశంలో కఠినంగా మనీ లాండరింగ్ కావచ్చు, ఫెమా కావచ్చు, చాలా కఠినమైన చట్టాలు ఇవి. దీని ద్వారానే ఈ దేశ ఇంటిగ్రిటీని కావచ్చు, సార్వభౌమత్వాన్ని కావచ్చు, ఈ డ్రగ్ మాఫియాని కావచ్చు, ఈ కరెన్సీ మాఫియాని కావచ్చు, లేకుంటే స్మగ్లింగ్ మాఫియాని కావచ్చు, మనము నియంత్రించడానికి మనం తెచ్చుకున్న చట్టాలు పార్లమెంటు ద్వారా వాళ్లకు నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చినాము. మన దేశంలో నిర్దిష్టమైన చట్టాలు, ప్రొసీజర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజ్యాంగబద్ధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, కొన్ని చట్టాలు చేసుకొని ఆ చట్టాల ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆర్బీఐ కూడా చాలా ఫిక్స్డ్గా ఇన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసి సెట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక ఇంపోర్టర్ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొని
ఇంపోర్ట్ పోవాలి, మెషినరీ తీసుకోవాలంటే కూడా దానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆర్బీఐ. Right. అవన్నీ ఉన్నాయి కాబట్టే కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నిటి ఉల్లంఘించారు కాబట్టి చేసిండు కాబట్టి అవన్నీ ఉల్లంఘించినారు కాబట్టి దానికి ఆయన ఆడుకోవాల్సిన నేను ఒప్పుకుంటా. ఒకటి దీంట్లో నేను ఒక్కటి ఒప్పుకుంటా అండి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కేటీఆర్ గారికి నిజంగా ఏం తెలియదని నేను అనుకుంటున్నా. ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ వ్యవస్థలు తెలియవు, ఏం తెలియదు, డైరెక్ట్ గా వచ్చిండు, ఉద్యమంలో ఉన్నాడు, తర్వాత అధికారం వచ్చింది. ఆయన ఏ రోజు కూడా కింది స్థాయి నుంచి వ్యవస్థలు తెలుసుకునే అవకాశం రాలేదు. ఓకే 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 అనుకుందాం, ఒక రకంగా ఓకే అనుకుందాం. అప్పుడు నాకు ఇది తెలియదు పోయి, నాకు అధికారులు ఏదో చెప్పిండ్రు, చెప్తే నాకు ఇవన్నీ డీటెయిల్ తెలుస్తాయా అని చెప్పి ఊకుంటే నేను బరాబర్ నేనే చేసిన అంటే మనం ఏమనుకోవాలి? అదైతే వచ్చింది. ఏ అధికారి కూడా సారీ ఏ అధికారి కూడా రైట్ ఇంకా వితండవాదం చేస్తా ఉన్నాడు, కేసే లేదు, లొట్టపీస్ లేదు అంటే ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? లొట్టపీస్ లేదు, సాలిడ్ కేసు అండి. ఏమైంది? కరప్షన్ జరగలేదు అంటున్నాడు. ఓకే, కరప్షన్ జరగలేదేమో, కానీ మనీ లాండరింగ్ జరిగింది కదా, జరిగిందా లేదా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదా. ఇండియా నుంచి డబ్బులు బయటకు వెళ్ళాయి కదా, ఏ అకౌంట్ లో ఉన్నాయి, ఏ అకౌంట్ లో ఉన్నాయి, ఎందుకోసం ఆ అకౌంట్ లో ఉన్నాయి, అకౌంట్ లో ఉన్నాయా, అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, ఇవన్నీ తెలియాలి కదా. ఒక్క మాట, ఇక్కడ వాళ్ళు కరప్షన్ జరగలేదని అంటున్నారు, ఇప్పటికీ అదే మాట అంటున్నారు, లొటపీస్ కేసు అని అంటున్నారు, ఇదంతా పని పాట లేని కేసు అంటున్నారు, ఛాయ్ తాగడానికి పిలిచారు, నన్ను కాసేపు ఛాయ్ తాగి పంపించారని అంటున్నాడు శ్రీధరెడ్డి గారు. ఈ కేసు మీద విచారణ జరుగుతోంది. ఇవాళ పొద్దున అసలు ఏ సమాచారంతో ఇవాళ అరెస్ట్ చేస్తారు అని చెప్పారు? మేము కాదు, వాళ్ళే అడౌట్ చేశారు. ఎక్కడ చేశారు? మరి నో, వద్దు అనకండి. కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడే కంటే ముందు ఇవాళ అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఎంతమంది పోలీసులు బందోబస్తు పెట్టారు? బందోబస్తు మరి మాజీ మంత్రి అండి, మామూలు విషయమా? ఏమంటున్నంటే బందోబస్తు పెట్టడం తప్ప. మాజీ మంత్రి గారు ఏసీబీ విచారణకు పోయేటప్పుడు, సాధారణంగా పోయినప్పుడు అంటే నేనేమంటున్నా, ఎట్లా మీరు అన్నారు కదా ఇంతకుముందు అరెస్టు ఇది అది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చాలా రోజుల నుంచి చెర్లపల్లి జైల్లో మేము రూమ్ సిద్ధంగా పెట్టినామని, రేపు అరెస్ట్ అవుతారంటే, మాపు అరెస్ట్ అవుతారంటే మీరు జైలుకు పోక తప్పదని, ఇవన్నీ అంశాలు మాట్లాడింది. కాబట్టి రెండోసారి పిలిచినప్పుడు మళ్ళీ అదే వాదనలు కొంతమంది వినిపించారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం, మాట్లాడినాం. ఏం చెప్పినాము? నువ్వు అరెస్ట్ చేస్తే చేయమని చెప్పినాం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ ఇంటెలిజెన్స్లో పనిచేశారు, చాలా అంశాలు ఇంతసేపు మాట్లాడారు. లెట్ మీ నాట్ గెట్ ఇన్ టు అన్నెసరీ అదర్ థింగ్స్ కాకుండా ఓన్లీ కేస్ డీప్లో పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా మీరు విచారణ చేస్తున్నారు. హౌ కమ్ దిస్ ఈజ్ కరప్షన్, వన్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్. నాకు ఒక లేమ్యాన్గా, మా రాకేష్ అన్నకో మరొకరికో కరప్షన్ అంటే ఏంటి? లంచం తీసుకోవడం. ఏదైనా పని చేసో, ప్రభుత్వ అధికారులు ఎట్లయితే ఈ మధ్య దొరుకుతారు అక్కడక్కడ, ఏదైనా పని చేసి లంచం తీసుకోవడం. లేకపోతే అదేదో క్విడ్ ప్రోకో అన్న మధ్య బాగా అయింది కదా, మీకు ఒక పని చేసి నేను ఒక లాభం తీసుకోవటం. లేదు, మీకు ఒక పని చేసి నాకున్నటువంటి షెల్ కంపెనీసో మరొకటో ఇంకొనికి ఇన్వెస్ట్మెంట్ చేయించడం. ఈ రకంగా ఆర్థిక పరమైన లబ్ధి నేను పొందినప్పుడు మీరు అన్న దాంట్లో చేయండి. మీరు అన్న వాటితో పాటు అధికార దుర్వినియోగం కూడా అవినీతి కిందకి వస్తుంది. ఐ డోంట్ నో టు సర్టెన్ ఎక్స్టెంట్. అయితే జనరల్ గా మన దగ్గర వెన్ దెర్ ఇస్ అ మనీ ట్రయల్ పీపుల్ అనుకుంటారు, ఫీల్ అంటే అది అవినీతి కింద వస్తుంది. సో యాంటీ కరప్షన్ బ్యూరో ఎట్లా అవినీతి ఎస్టాబ్లిష్ చేసినో దీనిలో నాకు అర్థం కాలేదు. అధికార దుర్వినియోగం జరిగితే ప్రతిరోజు వేరియస్ డిపార్ట్మెంటల్ ట్రాన్సాక్షన్స్లో అధికారుల అలసత్వంతో ప్రభుత్వానికి నష్టం జరగడమో లాభం జరగడమో. లాభం గురించి మనం మాట్లాడలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నష్టం జరిగినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉంటాయి. టు ద సర్టెన్ ఎక్స్టెంట్ అవినీతిని ఎస్టాబ్లిష్ చేయడం వరకు ఏసీబీఐ వాళ్ళు ఎక్కడ నాకు కనపడలేదు. రెండవది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ అందుకే వచ్చింది, ఈసీఐఆర్ నమోదైంది కాబట్టి వాళ్ళు కూడా విచారణకు వచ్చారని చెప్తున్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్లో వారు పనిచేశారు. హౌ కమ్ దిస్ పర్టికులర్ గవర్నమెంటల్ ట్రాన్సాక్షన్, ప్రైవేట్ వ్యక్తి అవతల ఉంది, ఫార్ములా ఈరేస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ వరల్డ్ రినౌండ్ ఆర్గనైజేషన్ విచ్ కండక్ట్స్ ఫార్ములా ఈరేస్. రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ఏదో షెల్ కంపెనీ కాదు, గల్లీ కంపెనీ కాదు, టేలా కాదు. లేదు అప్పుడెప్పుడు మన వాళ్ళు, మా బొత్స సత్యనారాయణ గారు డబ్బులు పోనాయని చెప్పినటువంటి అదేదో ఉంది కదా దాని పేరు, ఆ కంపెనీ కూడా కాదు. Straight away the 44 crores, Volkswagen adi 44 crores money has been deposited, rather transferred into the account of FEO by a nationalized bank, a scheduled bank, with a government transaction authorized by the Secretary HMDA.
ఇది గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ లో డబ్బులు అక్కడనే ఉన్నాయి. ది కంపెనీ డబ్బులు తీసుకున్న కంపెనీ ఏమన్నది ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇవాళ వరకు కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ డబ్బులు మాకు ఇచ్చేయమని ఒక దరఖాస్తు కూడా అక్కడ పంపించలేదు, ఒక మెయిల్ కూడా పంపించలేదు. పాయింట్ నెంబర్ 1. ఇది ఎట్లా మనీ లాండరింగ్ అవుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ మనీ లాండరింగ్? మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీని ట్రాన్సాక్ట్ చేసినప్పుడు ఆ మీన్స్ ఆఫ్ మనీ అంటే దాని ఆరిజిన్ తెలియకుండా దాన్ని మళ్ళీ లీగల్ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు టు సర్టెన్ ఎక్స్టెంట్ బై అండ్ లార్జ్ అది మనీ లాండరింగ్ అవుతుంది. గవర్నమెంట్ పైసలు దేర్ వాజ్ ఎ ట్రైపార్టెడ్ అగ్రిమెంట్, ముగ్గురు మధ్యలో అగ్రిమెంట్ ఉండింది. ఒక లెగ్ రేస్ జరిగింది తొలిసారి. రెండవ రేస్ జరగాల్సి వచ్చినప్పుడు ఎవరైతే ఏస్ నెక్స్ట్ జన్ ఉందో స్పాన్సర్ వాళ్ళు బయటికి పోతే ప్రభుత్వాన్నే స్పాన్సర్గా ముందు తీసుకెళ్లామని దానికి నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండి అని పెట్టి ఆ డబ్బును సంబంధిత మంత్రిగా నేను ఇచ్చానని చెప్పాడు. దాన్ని నోట్ ఫైల్ అప్రూవ్ చేశామని చెప్పారు. సార్ నేను చెప్పేదంటే నేను పాయింట్ వైజ్ చెప్తున్నా. హౌ కమ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్లైస్ టు దిస్? మీరు చెప్పినంత బాగానే ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా ట్రాన్సాక్ట్ చేయడం అనేది తప్పలేదు, కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, యూరోస్ కొని వాళ్ళకి యూరోస్ రూపంలో ఇచ్చారు, కొనిచ్చారు, రైట్? ఒకటి చెప్తున్నారు. రెండవది ఏసీపీ చేస్తున్న మరొక అలిగేషన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ రూపంలో ఇచ్చారని. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి, ఇవన్నీ వెరీ కాకపోతే ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు అవును బాజాప్తా నేనే చేసిన అంటే ఇచ్చిన మంత్రి నేనే సంతకం పెట్టిన అప్రూవ్డ్ ఆయన చెప్పినారు. ఆయన చెబుతూ అరెస్టుకు సిద్ధం అని పదం ఎందుకు వస్తుంది అంటే అరెస్ట్ చేస్తారని ఊహిస్తున్నారు. ఫినిష్ మై థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫెమా గురించి చెప్పారు. ఐ థింక్ దట్ నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను పూర్తి స్థాయిలో వారు చేయాలి. నెంబర్ 4, గవర్నమెంట్ ట్రైపార్టెడ్ అగ్రిమెంట్. ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు పంపించారు. నేను చెప్పదలుచుకున్న శ్రీనివాసరెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఫస్ట్ ఈ ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ముగ్గురు మధ్యలో స్పాన్సర్, గవర్నమెంట్, ఎఫ్ఈఓ. అప్పటికి ఎలక్షన్ కోడ్ లేదు తొలిసారి జరిగినప్పుడు. ది ట్రాన్సాక్షన్ వాజ్ ఇన్ ప్లేస్, అగ్రిమెంట్ వాజ్ ఇన్ ప్లేస్. ఓన్లీ ఒక పార్ట్నర్ మాత్రమే వెళ్ళాడు. షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అగ్రిమెంట్ టెలింగ్ యూ సార్, నేను చెప్తున్నా కదా మీకు. రేస్ జరిగింది అప్పటికి. ఆ తర్వాత స్పాన్సర్ వైదొలిగిన తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో దట్ ఈస్ ఆల్రెడీ బిజినెస్ ఇన్ ప్లేస్. కొత్త అగ్రిమెంట్ చెప్పండి. లాస్ట్ పాయింట్ నేను చెప్పేది అంటే కాబట్టి అగ్రిమెంట్ ఎక్కడ ఉల్లంఘించలేదు, ఎలక్షన్ కోడ్ దీనికి అట్రాక్ట్ కాదు. ఇంకొక పాయింట్ మీరు చెప్పింది ఏంది లాస్ట్ లో, మీరు అన్నారు కదా ఈ యూరోలు కొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను కూడా గవర్నమెంట్లో ఒక 2 years కార్పొరేట్ చైర్మన్గా పనిచేసినాను. మన ఊరు మనబడైన కార్యక్రమాన్ని నిర్వహించడంలో యాక్టివ్గా పాల్గొన్నాను. హౌ ద బిజినెస్ రూల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ రైట్ ఫ్రమ్ ఇనిషియేషన్ ఆఫ్ అన్ ఇండెంట్ వాట్ నీడ్ అని చెప్పి నుంచి దాని అప్రూవల్ అయిన దానికి ఐ అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఒకసారి ద మినిస్టర్ కన్సర్న్ డెసిషన్ తీసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరండి? సెక్రటరీ బిజినెస్ రూల్స్. ఏమంటున్నా అంటే నేను అక్కడికి అరెస్ట్ ఎందుకంటున్నా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ అని నేను ఎందుకన్నంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద చిదంబరం గారిని అరెస్ట్ చేసినప్పుడు, మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు, రాహుల్ గాంధీ గారి మీద ఇదేంటది యంగ్ ఇండియా కేసు అనేది, లేకపోతే దక్కన్ హెరాల్డ్ కేసు అవి చెప్పినప్పుడేమో మీరు ఈ ఈడీ రాంగండి, సిబిఐ రాంగండి, అన్ని రాంగండి. ఇవాళ మేమేం చెప్తున్నాము, పార్టీలుగా గవర్నమెంట్ వాజ్ నాట్ రాంగ్, ఇంటెన్షన్ ఆఫ్ కేటీఆర్ వాజ్ నాట్ రాంగ్. ఒక్క మాట కరెక్టే. మా కరెస్పాండెంట్ చెప్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఒక రాజకీయ పార్టీగా ప్రతి అవకాశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ట్రై చేయడం తప్పేం లేదు, సింపతి గెయిన్ చేయడం కోసం అది కూడా తప్పేం లేదు. ప్రయత్నం అదే కదా. అదేనండి, వాళ్ళు కాదండి, మీరండి, మీ పార్టీ కూడా వాళ్ళు అరెస్ట్ అవుతాడు కేటీఆర్ గారు అనే ఇది ఆర్డర్స్ వస్తాయి, దాని తప్పే లేదు దాన్ని ఇది చేసుకోవడంలో. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బాజాప్తా నేనే చేసిన ఈ అగ్రిమెంట్, నేనే పైసలు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు అంటున్నారు. కానీ అక్కడ జరిగింది మనీ ట్రయల్ కాదు, క్యాష్ ట్రయల్ అని వాళ్ళు చేస్తున్న అలిగేషన్. ఇది ఏసీబీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకటి నా పాయింట్. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కూడా ఒక పాయింట్. ఒకటి, ఇది క్యాష్ ట్రయల్, యూరోస్ కొన్నారు, క్రిప్టో కరెన్సీ ద్వారా ఇది వాళ్ళకి ఇచ్చారు అనేది ఏసీబీ చెప్తోంది, అదొకటి ప్రూవ్ కావాల్సింది. రెండోది, అసలు ఏసీబీ ఇంతవరకు అరెస్ట్ చేస్తామని అలా కేసు పెట్టారు, విచారణ చేస్తున్నారు.
కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అరెస్ట్ అయిపోతాం, అరెస్టుకు సిద్ధం, మేము 4 రోజులు జైల్లో ఉండి ఎంజాయ్ చేసి వస్తాం, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అంటే అరెస్ట్ని తప్పదు అని నమ్ముతున్నారు అనుకోవాలనా, లేకపోతే అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు అనుకోవాలనా అనేది. రాకేష్ రెడ్డి గారు, నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ఇది తీసుకునే ముందు ఒక చిన్న ఇంకొక బ్రేకింగ్ వచ్చింది. అరవింద్ కుమార్కు సంబంధించి ఆయన 15/4/25 ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ప్రకారం ఆయన అండర్ AIS రూల్స్ 1955 శ్రీ అరవింద్ కుమార్ IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ శాంక్షన్డ్ ఎక్స్ ఇండియా అండ్ లీవ్ ఫ్రమ్ 2/6/25 to 36/25 with permission to avail public holiday on 1/6/25 to visit Europe on personal affairs. పర్సనల్ అఫైర్స్ అంటే వ్యక్తిగతమైన చెప్తా నేను చెప్పినాక తీసుకుంటా. వ్యక్తిగతమైన పనుల మీద జూన్ 1 అంటే ఈ మంత్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు యూరోప్ వెళ్ళడానికి అధికారికంగా సెలవు తీసుకున్నట్టుగా ఇప్పుడే ఆర్డర్ కాపీ వచ్చింది. ప్రభుత్వ వర్గాలు దీన్ని ఆయన కనపడడం లేదని 3-4 రోజుల నుంచి ఆయన అందుబాటులోకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పడం కానీ, ఇందాక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం కానీ, అది మరి ఎందుకు చెప్పారు ఏంటనేది ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్పారు, ముఖ్యమంత్రి కార్యాలయం వైపు నుంచి కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ దీని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అడిగేశాను. ఇప్పుడు మీరు అరవింద్ కుమార్ గారు కనబడట్లేదు అన్నంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే మాకేం ఇబ్బందిలే, బికాస్ యూ వుడ్ హ్యావ్ మేడ్ అలిగేషన్స్ ఓవర్ హిమ్. కానీ వీళ్ళనే పంపించినారేమో, ఓ ప్రభాకర్ రావు పోయినాడు, ఈయన పోయినాడు, ఇంకెవరు చనిపోయినారని కూడా చెప్పారు. ఎవరో చనిపోయినారు విదేశాల్లో, కేటీఆర్ ఫ్రెండ్ అని కూడా ఇట్లా మాట. నేనేమంటే ఒకటి, మీరు ఒక వెయిల్ అటాక్ చేసేటప్పుడు, వేక్ కామెంట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి బాధ్యత ఉండాలి. ఎలక్టెడ్ కానివ్వండి, ఎవరైనా పబ్లిక్ లైఫ్ రాజకీయ పార్టీకి ఎవరికైనా కానీ. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ విన్నాను. సిఎస్ మస్ట్ గివ్ ది, ఇప్పుడు జస్ట్ నాట్ అ జియో, ది చీఫ్ సెక్రటరీ కన్సర్న్ rather of the state must give a note. How come an elected member of parliament made such a derogatory comments on a senior most all India service officers? Allegations are different. You can prove it right, wrong, whatever case the case. It's kind of a defamation. Adi I know. You can. Arvind Kumar garu veyachchu. Yeah, Arvind Kumar garu veyachchu. And KTR garu చేశారేమో అని అన్నారు కాబట్టి KTR గారు కూడా వేయొచ్చు. ఆయన పారిపోయాడన్న పద్ధతిలో మాట్లాడడం అదే చెప్తున్నా, కంప్లీట్లీ అసాసినేషన్ ఆఫ్ క్యారెక్టర్. అందుకే అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేగా అరవింద్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గారు వేయొచ్చు. హౌ కమ్ ది CMO, హౌ కమ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ స్పీక్ సచ్ లాంగ్వేజ్. ఇక రాకేష్ రెడ్డి గారు, మనం విచారణ విషయానికి వస్తే, ఇక్కడ విచారణ విషయంలో అదే అరెస్ట్ మీద పదే అరెస్టుకు రెడీ అని కేటీఆర్ గారు అంటున్నారు. అంటే ఇవాళ ఉదయం ఏమో అరెస్ట్ ఇవాళ అయిపోతుందని ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారే దాన్ని హైప్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఒకటి ఏంటంటే, కేటీఆర్ అరెస్ట్ అయితే మాకు తెలంగాణ ప్రజలకి వచ్చేది లేదు, ఉరిగేది లేదు. ఏదైతే 55 కోట్లు ఆడబెట్టినో తీసుకొస్తే కొద్దిగా రికవరీ యత్నం ఇంట్రెస్ట్ తోని తెలంగాణ ప్రజలకు కొద్దిగా అప్పు తగ్గుతుంది. అంటే తెలంగాణ ప్రజల మీద తాకట్టు పెట్టి పంపించాడు కాబట్టి. అంటే జరిగింది. ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు రివ్యూ మీటింగ్ పెట్టి మాకు చెప్పింది ఏంటంటే, బహిరంగంగా ఈ మంత్రివర్గ ఆమోదం లేకుండా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా. ఫస్ట్ ఇది దయచేసి ఇప్పుడు ఇవాళకంతా సీనియర్లు, ఇంటలెక్చువల్స్ అందరు నాకు తెలిసిన నా సోదరుల వాళ్ళు, సబ్జెక్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద ఆటలాడి మాకు నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడతలేం మేము. ఈ కార్ రేసు దొరల గురించి, యువరాజుల గురించి, కొందరు ఉన్నత వర్గాల గురించి ఏర్పరచుకున్న కార్ రేస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కార్ రేస్ సబ్జెక్ట్ లో పోతున్నాను. క్లియర్ గా ప్రభుత్వము బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఉన్నత స్థానాలున్న మంత్రులు, అధికారులు చెప్పారు ఏమని, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. పాయింట్ 1. పాయింట్ 2, ఏదైనా విదేశాలకు డబ్బు పంపించాలంటే ముందు RBI అనుమతి తీసుకోవాలి. ఓకే, వాళ్ళు కావాల్సిన పర్చేస్ కాంట్రాక్ట్ కావచ్చు, వాటి ఏమైనా ఎంఓయూస్ కావచ్చు, అవన్నీ తీసుకోవాలి. ఎటువంటి అనుమతులు లేకుండా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ బామర్ది కంపెనీకి వెళ్ళి నోటికి వచ్చింది చెప్తున్నారు. ఆ తర్వాత మాట్లాడండి, ఎందుకు మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎందుకు తీశారు? ఎవరు మీరు? రాజరికమా, రాజుల, సౌదీ షేక్లా? ఇది ప్రజాస్వామ్యము, డెమోక్రసీ ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు మీకు ఇంత గర్వం? ఎందుకు?
ఇవాళ 20,000 2,000 రూపాయలు తీసుకున్న ఒక అధికారి బహిరంగంగా సిగ్గుపడుతూ తలదించుకుంటున్నాడు ఏసీబీ కేసులో. మీకు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? నేను కేటీఆర్ గురించి మాట్లాడలేదు, ఈ రాజకీయ నాయకులకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఇలా ఎవడు వాడి తాడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడటం ఏందండి ఇది? ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పారేంది? మంత్రివర్గ ఆమోదం లేకుంటే ఎందుకు దాని ఎవరు నువ్వు? లేకపోతే మీకు దయచేసి సౌదీ లాగా చట్టాలు వర్తించవు మా కుటుంబానికి అని ఒక చట్టం తెచ్చుకోండి. భారత రాజ్యాంగం కానీ భారత చట్టాలు కానీ మాకు ఇంప్లిమెంట్ కాదు. అధికారులు కూడా ఏసీబీ కమిషన్ ముందు ఏం చెప్పారు? క్లియర్ గా చెప్పారు, మాకు ఎటువంటి రూల్స్ అగ్నెస్ట్ గా పోయినాం, ఓన్లీ గౌరవనీయ అప్పుడున్న మాజీ మంత్రి వర్యులు చెప్తే చేసినాం. ఇదేం సమాధానాలండి? ఎవడిచ్చాడు మీకు ఉద్యోగాలు? ఎందుకు మీరు ఉద్యోగాలు ఉండాలా? 35 ఏళ్ళు తెలంగాణ అమాయక ప్రజల మీద పడి ఏసీ బంగ్లాలు, ఏసీ కార్లు 35 ఏళ్ళు పడి తింటుకుంటా ఎవరు చెప్తే 55 కోట్లు పంపిస్తారా? వెంకటకృష్ణ గారు ఏం మాటలండి ఇవన్నీ? అంటే నోరు ఉంది కదా, వేదికలు ఉన్నాయి కదా అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏఎస్ అధికారులు బాధ్యత రహితంగా ఎంత దారుణం అండి. 55 కోట్లు అంటే మీకు ప్రతి ఒక్కరికి ఎందుకంటే లక్షల కోట్లు తిన్నట్లు అనిపిస్తలేదు, కానీ పల్లెటూర్లలో కనీస అవసరాలు లేకుండా చచ్చిపోతున్నారండి తెలంగాణలో. రైతులు రోడ్ల మీద వడ్లు వెళ్తే ఇదేం దరిద్రం అండి. ముఖ్యంగా భాష, ఇదేం భాష అండి? అవులగాడు అది ఇదేం భాష అండి? ముఖ్యమంత్రి మీద మాకు నేర్పే భాషనా ఇల్లు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకవేళ లోపాయికారు ఒప్పందాలు ఉంటే వేరే మాట. కాంగ్రెస్ పార్టీ ఏం ఫీల్ అవ్వట్లేదు, మీరు ఫీల్ అవుతున్నారు కానీ. నోనండి, ముఖ్యమంత్రి గురించి ఫీల్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి గురించి ఫీల్ అవ్వట్లేదు. మేము కూడా ఫీల్ అవుతున్నాం. మరి ఎవరు మేము రేవంత్ రెడ్డి గురించి మాట్లాడట్లేదండి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఫీల్ వెరీ గుడ్. అవుతుంది. నేను ఏం మాట్లాడండి అవి ఇష్టమైనట్టు మాట్లాడతారా మీ కుటుంబం? ఏదో నేను లిక్కర్ కేసు పోతామంటే తెలంగాణ ఆత్మాభిమానం అంటారు. లిక్కర్ కేసుకు తెలంగాణ ఆత్మాభిమానం సంబంధం అండి? ఇదేం దరిద్రం పట్టుకున్నారు తెలంగాణకు? 1200 మంది బిడ్డలను చంపినరు, తెలంగాణ తెచ్చారు, మళ్ళీ ఇంకా తెలంగాణ ఆత్మాభిమానం ఇంకెంతమంది చెప్తారు? ఎంత ఈ రోజు ఇప్పుడు ఒక ఇంక్వైరీ పోవాలంటే వెంకటకృష్ణ గారు మీరు డైరెక్ట్ వెళ్ళండి, ఒక 10 మంది అనుచరులతో మీ ఎమ్మెల్యేలతో వెళ్ళండి. ఇదేందండి వేలాది మంది ర్యాలీలు చేయడము, మళ్ళీ సామాన్య ప్రజలకు విఘాతం కలిగించడం, మళ్ళీ జీవన రొటీన్ లైఫ్ కు. మొన్న ఆయన పోయేటప్పుడేమో 1000 కార్లు తీసుకెళ్తాడు. అంటే ఏంది అసలు? ఇక్కడ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లేదా? అసలు భారత రాజ్యాంగంలో బట్టి ఉన్నారు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ? నేను అడుగుతున్నా డైరెక్ట్ బహిరంగంగా, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకొకటి అండి, లేకపోతే నేనేమంటున్నాను, ఫస్ట్ ప్రైమరీ అఫెన్స్ ఉంది, ఏసీబీ మీ కంట్రోల్లో ఉంది. దయచేసి మీరు తెలంగాణని రాజకీయాలు చేయకండి, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ అధికారులు వాంగ్మూలం ఇచ్చిందంటే ఏసీబీ అధికారుల కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి వెంకటకృష్ణ గారు. మిగతా అంటే లంబాచోడు 10 లక్షల కోట్లు 20,000 కోట్లు పెద్దది అనుకుందాం. ఇది క్లియర్ గా పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, బస్ ఇమ్మీడియట్ 5 minutes యాక్షన్ తీసుకోవచ్చు. రెండోది, అధికారులు క్లియర్ గా చెప్పారు, రికార్డెడ్ అయి ఉన్నది. ఎవరైతే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర క్లియర్ గా రికార్డింగ్ అయి ఉన్నది ఏసీబీ కదా, మాకు ఎటువంటి పద్ధతి లేకుండా ప్రాసెస్ లేకుండా ఆయన కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి పంపించాం. దీంట్లో ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో ఒక 2 కేటీఆర్ గారు ఓకే ఆ భాష ఏది మాట్లాడిన కొద్దిగా నిజాయితీకున్నాడు, బరాబర్ నేనే చెప్పిన అంటున్నాడు. వాళ్ళ మామ, వాళ్ళ నాన్న, వాళ్ళ బావనేమో ఆ కాళేశ్వరం మేము కట్టిందామన్నారు, ఇప్పుడేమో మేము కట్టలేదు, అంత ఇంజనీర్ల మీద ఎత్తేసారు. కానీ కేటీఆర్ పాపం దీంట్లో మాత్రం బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. అధికారులు ఏం తప్పు లేదు, నేను చెప్తూనే ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అప్పుడున్న ఒత్తిడో లేకపోతే ఏదో ఆయన నోటికి వచ్చింది చెప్పిండు. కాబట్టి ఇంకింతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలండి? డిఆర్ఏ యాక్ట్లు, ఈడీ యాక్ట్లు ఇవన్నీ ఎందుకు? కాబట్టి దయచేసి నేను కేటీఆర్ మీద నాకు వ్యక్తిగతం లేదు, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కొద్దిగా దడ పుట్టాలా, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. మేము చట్టానికి అతిథులం అనే పదం మానాలంటే ఎవరైనా సరే, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకెవరైనా ఈ స్కామ్లలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, అందరినీ చంచలు కూడా లేకపోతే ఒక జైలు కొత్తగా కట్టిద్దాం. ఆ చంచలు కూడా అలాంటి పాపం వీళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా అయితే ఇట్లాంటి బీఐపీలకు అంతా సెపరేట్ జైలు కట్టిద్దాం. బీఐపీ కొత్తగా ఇంకొక మంచి సకల సదుపాయాలతోటి జైలు కట్టిస్తారా? రైట్. ఏమంటారు నేను అనేది ఒకటి, దయచేసి ఇది కంపల్సరీ తెలంగాణ ప్రజల మీరు అనుకున్నట్టు 55 కోట్లు అయితే సుమారు స్కూళ్లలో బాత్రూమ్లు అవుతాయి, పిల్లలకు బుక్కులు వస్తాయి, కొంతమంది పేదలకు పెన్షన్లు వస్తాయి. వీళ్ళకంటే లక్షల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించుకున్నారండి. వీళ్ళకి ఆ 55 కోట్లు ప్రతి ఒక్కరు తక్కువ కొడుతుంది. కానీ తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు కావచ్చు, ఒక 100 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, 100 మంది పిల్లలకి ఏదైనా మంచి విద్య చెప్తాం, పేదలకు 100 రేషన్ కార్డులు ఇస్తాము, 100 పెన్షన్లు ఇస్తాము. దయచేసి 55 కోట్లు ఎవరైతే తప్పుందో రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికిరు, ఇమ్మీడియట్లీ తాత్పర్యం చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బేరసారాలు చేయకుండా, నీకు అది నాకు ఇదని లేకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఎవరెవరు ఇలా దోషం ఉన్నారో ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజల ముంగట మీ నిర్దోషితో నిరూపించుకోండి. లేకపోతే అందరు చెప్పినట్లు
రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం కలిసిపోయిందని అనుకుంటారు. రైట్. వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గర మిమ్మల్ని అడగబోతున్నా. ఇప్పుడు ఈ కేసులో రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేబినెట్ ఆమోదం లేకుండా చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కమిటీకి చైర్మన్గా కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి, మెంబర్ సెక్రటరీగా అరవింద్ కుమార్, అలాగే మెంబర్గా కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా అప్పుడు ఉన్నారు. వీళ్ళకున్న ఆ కమిటీకి ఉన్న పవర్స్ 10 కోట్ల కంటే ఎక్కువ చేయడానికి లేదు కేబినెట్ ఆమోదం లేకుండా. కానీ దాదాపు 120-130 కోట్ల రూపాయల ఇది ఈ రేసింగ్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎలా జరిగిందనేది ఒక చర్చ జరుగుతుంటే కేటీఆర్ గారు అసలు ఇదేమి లేదు, ఇందులో ఎలాంటి అవినీతి ఎక్కడ జరిగిందని నేనే రివర్స్ అడిగాను ఏసీబీ వాళ్ళని కూడా చెప్పారు. ఇందాక కూడా ఏసీబీ వాళ్ళని నేను రివర్స్ అడిగాను, ఇందులో అవినీతి ఎక్కడుందని ఆయన చాలా చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. మీ ఫైండింగ్స్ ఏంటి ఈ కేసులో? ఇప్పుడు ఒకటే మళ్ళీ కేటీఆర్ గారి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అంటే కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసినాం కాబట్టి తీవ్రమైన పదజాలం నేను వాడలేను. అయితే దీంట్లో ఒకటి ఇప్పుడు కవిత గారు జైలుకు పోకంటే ముందు ఎట్లా ఉండే, వచ్చిన తర్వాత ఏమైంది అనేది మన అందరి కళ్ళ ముందు ఉంది. కాబట్టి దాని గురించి పక్కన పెడతాను. నేను ఒకటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పు ఎక్కడ ఉంది, ఏం లేదు కదా, ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కు డబ్బు పోయింది కదా అని తప్పది. ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గరికి పోయింది. ప్రైవేట్ ఏజెన్సీ అన్నారు చూడండి. మళ్ళీ చూసుకో ప్రైవేట్ ఏజెన్సీకి పోయినప్పుడు ఓకే దట్స్ ఓకే, పక్కకు పెట్టండి. ఎఫ్ఈఓ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. దానితోటి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ట్రైపార్టైట్ అగ్రిమెంటు ఎంఏయుడి తోటి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ తోటి, తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తోటి ఫస్ట్ జరిగింది. ఒక సీజన్ అయిపోయిన తర్వాత దాంట్లో నాకు లాస్ వస్తుంది, మేము స్పాన్సర్స్గా ఉండలేము అని చెప్పి వాళ్ళు వెనక్కి పోయిన తర్వాత ఇమ్మీడియట్గా హెచ్ఎండిఎన్ తీసుకొచ్చి ఆధారాబాదరా డబ్బులు పంపించిండు. అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో మతలబు ఉంటుంది. ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి కదా అంటే ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత మేము క్యారీ చేసుకోవచ్చు అని అనుకుండొచ్చు కదా. ఇప్పుడు చాలా ఏముంటుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్ అయిపోయింది, తర్వాత మేము వచ్చేస్తాం క్లియర్ చేస్తామని అనడం సర్వసాధారణం కదా. ఇక్కడ ఒక లాస్ మేకింగ్, స్పాన్సర్స్ వెనక్కి పోయి దీంట్లో నాకు నష్టం వస్తుంది అన్నా కూడా ఎందుకు హడావిడిగా గవర్నమెంట్ ఏజెన్సీని ఇన్వాల్వ్ చేసి మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్న దశలో ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఎటువంటి అప్రూవల్స్ లేకుండా. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు అన్నట్టు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు. ఎందుకు మౌఖిక ఆదేశాల మీద నోట్ ఫైల్ రన్ కాలేదు, ఏం రన్ కాలేదు, ఎందుకు చేసిండ్రు అని అనుమానాలు అయితే వస్తాయి కదా. సరే కేసీఆర్ బుద్ధిమంతుడు, ఆయన ఏం చేయలేదు, అవినీతి అనేది చాలా దూరంగా ఉంటారు ఆ కుటుంబం, ఓకే. కానీ ఇటువంటివి చేసినప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు హైకోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పైందా? ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద లేదా? ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ప్రొసీజరల్ ల్యాప్సెస్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ ఏదైతుందో ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దానికి ఫేస్ చేసుకోవాలి. మనము రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు మనం సర్వాధికారులం కాదు, మనం కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినా, 5 పైసలు ఖర్చు పెట్టినా అది ఒకవేళ తప్పుదారిలో పడితే దానికి జవాబుదారితనం ఉండాలి. దానికి హైయెస్ట్ ఎవరు ఉంటారు? ఆ శాఖకు మంత్రి ఉంటారు. తర్వాత అది కూడా కానప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు కూడా చాలా ఓపెన్గా చెప్పేసి ఈయన ఆదేశాలతో మేము చేసినామని చెప్పినాక కేటీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు బ్లేమ్ లైస్ ఆన్ కేటీఆర్ అండ్ సీఎం తప్ప ఇంకోటి కాదు. అయితే ఆ డబ్బులు ఎవరిని నిర్దేశించి అక్కడ పెట్టుకున్నారు? రేపు నిజంగానే గవర్నమెంట్ వచ్చినుంటే ఎవరి చేతులు మారుతుండే? దీని తెర వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? కింగ్ పిన్స్ ఎవరు? అవన్నీ తేలాలంటే కేటీఆర్ గారు సమాధానాలు చెప్పాలి కదా, కేటీఆర్ గారిని పిలవాలి కదా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయో వాటి కన్ఫర్మ్ చేయాలి కదా కేటీఆర్ ముందు. కానీ వీళ్ళు ఏంది అంటే మేము ఇట్లనే బుల్డోజ్ చేసుకుంటాము, ఇట్లనే మేము చెప్తాము, దీన్ని ఒక చిన్న జోక్ లాగా చేసుకుంటామని వాళ్ళు అనుకుంటే చాలా పప్పులో కాలేసినట్టే. చట్టం చాలా డైరెక్ట్ క్వశ్చన్. సరే, ఇదంతా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మీరు చెప్పేది మీరు చెప్తారు, అందులో కొన్ని అటున్నాయి కొన్ని ఇటున్నాయి, ఇదంతా పక్కన పెడితే ఇది లొట్టపీసు కేసు. ఇది నువ్వు ఏమి పీకలేవు అనే, అంటే ఏమి పీకలేవు ఇన్ ద సెన్స్ నీ వల్ల ఏమి కాదు అనే కేటీఆర్ గారి మాటలకి ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపునో ప్రభుత్వం తరపునో మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ కేసు లొట్టపీస్ కేసా లేకపోతే స్టఫ్ ఉన్న కేసా?
ఇదే కేసు కాదండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఉన్నత విద్యావంతుడు కేటీఆర్ గారు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు వాస్తవం చెప్పాలంటే ఆయన స్థాయిని చాలా తగ్గించుకుంటా ఉన్నాడు. ఆయన మాటలతోటి ఆయన నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడో, నా ఇమేజ్ పెంచుకుంటా అనుకుంటున్నాడో, వ్యవస్థల మీద నెగటివ్ మాట్లాడము, ముఖ్యమంత్రిని అలర్చిలర్గా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రజలు ఏమైనా మనసు మార్చుకొని పట్టం కట్టాలి అనుకున్నా కూడా అబ్బో ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన, ఇటువంటి వాళ్ళకు ఎంఏడు మినిస్ట్రీ ఇస్తేనే ఇంత అరాచకం చేసిండు, రేపు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఎన్ని అరాచకాలు చేస్తారో అని చెప్పి ప్రజలను భయపెట్టే విధంగా కేటీఆర్ గారి ప్రవర్తన ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ రాజకీయ భాష మారిపోయింది. ఇవాళ కేటీఆర్ గారు అన్నారనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నారనో, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు అన్నారని కాదు, ఓవరాల్గా పొలిటికల్ లాంగ్వేజే మారిపోతూ ఉంది. అయితే వారన్నారని వీరన్నారని వారు, వ్యక్తిగతమైన దూషణలు అంతవరకు ఓకే అని అనుకుంటున్నాం మనం. ఇవాళ కేటీఆర్ గారు అక్కడున్న 300-400 మంది కార్యకర్తలు, అనుచరులు వాళ్ళతో కూడా హౌలా అనిపించారు ముఖ్యమంత్రిని. సో అంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ ట్రెండ్ కదా, ఏమనిపిస్తుంది మీకు? సరే, ట్రెండ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే చాలా లెంగ్త్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నేను అన్నాను. సో వీ హావ్ టు డిస్కస్. నేనేమంటే ఇండివిజువల్ గా అనుకోవడం వేరు, జనంతో కూడా అవన్నీ రేవంత్ రెడ్డి అవులానా కాదా అన్నట్టుగా ఉంది. నేనేమంటే అవన్నీ చాలా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ చర్చలో పోదలుచుకోలేదు. డిస్కస్ చేయడం 8:16 ఐ హావ్ లెస్ టైం. నేను శ్రీనివాస్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఎక్కడ ర్యాలీలు చేయలేదు. తెలంగాణ భవన్లో మా కార్యకర్తలు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు. అది నేను ఒప్పుకోను. సారీ, కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు జిల్లాల మొత్తాన్ని పిలుపునిచ్చారు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలి అని. మా తెలంగాణ భవన్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. అవునండి, బందోబస్తు ఎందుకు పెట్టారు అన్నారు. నేనే కార్యకర్తలు పిలిపించారు. మా కార్యకర్తలు ఒక మాజీ మంత్రి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదు. మా పార్టీ ఆఫీస్ లో మేము మద్దతు తెలిపినాం. రెండోది, పదే ఇంతకుముందు చెప్పినప్పుడు పర్పస్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను కూడా అక్కడికి వస్తున్నాను. ఏంటి, ఇప్పుడు ఏఎస్ నెక్స్ట్ జన్ అనే సంస్థ స్పాన్సర్ బయటికి పోతే హడావుడిగా ప్రభుత్వాన్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చారు అంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రేసు తరలిపోకూడదు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి పేరు దెబ్బతినకూడదు, మొత్తం భారతదేశంలోనే గ్లోబల్ మోటార్ స్పోర్ట్స్ కార్ రేస్ క్యాలెండర్లో హైదరాబాద్ నగరం ఒకటే ఉంది. ఆ ఫస్ట్ టైం రేస్ జరిగినప్పుడు 22 ప్రముఖ కంపెనీలు, రైట్ ఫ్రమ్ మెక్లారెన్ నుంచి జాగ్వార్ వరకు ఆ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. హైదరాబాద్ అండ్ తెలంగాణని ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక హబ్ చేయాలా అని చేయడం కోసం ఏదైతే మొబిలిటీ వ్యాలీ ఫామ్ చేసినామో అది సక్సెస్ అయింది. కనీసం 9-10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. మంచి కంపెనీలు అక్కడ, ఎలక్ట్రా అనుకోండి, ఇంకా రకరకాల కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాయి, ఇంకా కూడా పెట్టబోతున్నాయి. ఇవన్నీ జరిగింది. దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. సార్ ఒకటి సార్, ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ మరొకటి కానీ అడిగినప్పుడు ఏంటంటే, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ బ్రింగింగ్ ఫార్వర్డ్ ది హెచ్ఎండిఏ అన్నప్పుడు, ఒకవేళ స్పాన్సర్ పోతే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మోటివ్ ఏంటి కేటీఆర్ గారు అన్నప్పుడు, రాష్ట్ర ప్రతిష్ట కాపాడటము, ఒక పర్పస్ ని డిఫీట్ చేయకూడదు, ప్రపంచవ్యాప్తంగా పేరు దెబ్బతీయొద్దు అనేటువంటి ఉద్దేశమే తప్పితే దీంట్లో ఏదో ఈ 55 కోట్ల ఏమొచ్చింది రేవంత్ రెడ్డి గారు మీరు కూడా తక్కువ ధాన్యం రాసులు తడిచిపోతుంటే రేవంత్ రెడ్డి అందాల రాసులు చుట్టూ తిరుగుతున్నాడని మీరు కూడా కామెంట్ చేశారు. ఇక్కడ అదొక టూర్ ఎట్లా అంటారండి, అదొక టూరిజం, ఇండస్ట్రియల్ ప్రమోషన్. నేను అదే అంటున్నా. పాయింట్ ఏంటంటే, ఒక ట్రయల్ అయిన తర్వాత, ఒక్క నిమిషం ఒక ట్రయల్ అయిన తర్వాత, ఫస్ట్ టర్మ్ రేసింగ్ అయిన తర్వాత ఆ ఏజెన్సీ తప్పుకుంటే మళ్ళీ సెకండ్ ఇది రాదేమో అని ప్రభుత్వం హెచ్ఎండిని ఎంటర్ చేసింది, విచ్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే అది ఈవెంట్ పోకూడదు, మన దగ్గరే ఉండాలి, తెలంగాణ ప్రమోషన్ జరగాలి, అంతవరకు కరెక్ట్. కాకపోతే ఇప్పుడు అక్కడ ఆరోపిస్తున్నది ఏంటి అని అంటే, అందులో cabinet procedural lapses which generally should be a departmental inquiry, not more than that. You are trying to fix KTR with ulterior motive. KTR fix cheyalane prayatnam ulterior motive. More than departmental inquiry. ఇప్పుడు దీంట్లో వెంకటకృష్ణ గారు, దీంట్లో కాంట్రడిక్షన్ ఉందని మీకు అనిపించట్లేదా?
ఫస్ట్ టైము ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా ఫార్ములా ఈ కార్ రేస్ను తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డును పెట్టిన తర్వాత ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మిత్రులు క్లెయిమ్ చేసినట్టుగా అది అయిపోగానే వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నప్పుడు ఆ స్పాన్సర్కి ఎంత లాభం వచ్చి ఉండాలా? ఇంత ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయి గ్లోబల్ రూట్ మ్యాప్లో ఉన్న దాన్ని ఈవెంట్ని ఒకవేళ అంత సక్సెస్ అయ్యి ఉంటే ఆ స్పాన్సర్ ఇప్పుడు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది 2-3 ఏళ్లకు లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది కంపెనీస్కి. ఒకసారి స్పాన్సర్ అయిపోయి అది నష్టం వచ్చిన తర్వాత ఏమాత్రం లాభం ఉన్నా దీనివల్ల మాకు రెప్యుటేషన్ వస్తుంది, మా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటే కంటిన్యూ చేసేవాళ్ళు కదా. ఏమీ లాభం లేదు దీంతో మాకు బొక్క తప్ప అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు అర్ధాంతరంగా వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మరి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు తొందరగా ఎందుకు తీసుకొచ్చిండ్రు? దీని వెనక ఈ మొత్తం ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ తీసుకురావడం వెనక ఏమైనా పెద్ద కుట్రకోణం దాగి ఉందా? దీని వెనక ఏమైనా మతలబు ఉందా? అనేది కూడా ఆలోచన చేయాలి కదా. డెఫినెట్ గా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ప్రొసీజరల్ ల్యాప్సెస్, వయలేషన్స్ ఇవన్నీ జరిగి ఉండొచ్చు. బట్ కుట్ర ఉంది అనేది అంత పెద్ద ఇది ఉంటదని ఏమో ఐ డోంట్ అగ్రీ. అంటే నాకైతే నేను అనుకోవట్లేదు. వెంకటకృష్ణ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు చెప్పండి అన్న చెప్పండి. ఇప్పుడు దీంట్లో అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఒక విషయం మాట్లాడినరు. నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు ఒక విషయం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడినాక ఒక దారుణమైన విషయం అది ఏందో చెప్తా. దానికి కౌంటర్ ఎక్కడ రాలేదు, కేటీఆర్ నుంచి రాలేదు, టీఆర్ఎస్ నుంచి రాలేదు. ఏం మాట్లాడింది ఆయన అంటే, ఈ ఫార్ములా ఈ రేస్ కంపెనీ వాళ్ళు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు వచ్చి చెప్పుకుంటూ ఇది ఇట్లా అయ్యింది, దీంట్లో ఒక 700 కోట్ల మతలబు ఉంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నేను అవాక్ అయిపోయినా. అది నేను 50 కోట్లు 30 కోట్లు అనుకుంటే ఇది 700 కోట్ల తిరకాసు ఎక్కడుంది, దీన్ని నిగ్గు తేల్చాలి కదా అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వారు చెప్పినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అక్కడ కేటీఆర్ ఉంటే ఖండించలేదు. అంటే ఏదో పెద్దది ఉంది దీని వెనక అనే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీ గవర్నమెంట్ ప్రూవ్ చేయొచ్చు, ఏసీబీ ప్రూవ్ చేయొచ్చు, విచారణలో ప్రూవ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఒక ఏమీ లేదు. డెఫినెట్ గా సార్ ఇన్వెస్టిగేషన్ ఎవరు తప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ నేను ఒక్కటి చెప్తాను. కాదు వెంకటకృష్ణ గారు నన్ను ఫినిష్ చేయనియండి, ఆర్గ్యుమెంట్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఒక 700 crores మతలబు ఉంది అని గవర్నమెంట్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఫ్లోర్ లో చెప్పినప్పుడు దాని మీద ఎంత చర్చ జరగాలి, ఎంత రభస జరగాలి, రాష్ట్రం అట్టుకుపోవాలి కదండి. కానీ ఏం కాలేదు. అంటే నేను అనేది అంత చేసినప్పుడు కూడా కామ్గా కూర్చున్నారు అంటే ఆ వ్యక్తులకు తెలిసన్నా ఉండాలి, లేకుంటే దాని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కు శాంక్టిటీ లేదని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉండాలి. అంత గొప్ప పెద్ద అలిగేషన్ చేసినప్పుడు కౌంటర్ అని ఇవ్వాలి, అట్లా కాదు అని ప్రూవ్ చేయాలి. నేనేమంటున్నానంటే దీని వెనక పెద్ద మతలబు ఉంది, అది ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు మిగతా ఏజెన్సీస్ ఈడీ కూడా రంగంలో అందుకే భావిస్తున్నా. ఖచ్చితంగా కేటీఆర్ గారిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వారు ఏమీ చెప్పరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని కానీ లేకుంటే రేపు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకు తేలిన డాటా కానీ ఆ ఫోరెన్సిక్ డాటా కూడా తీసుకొచ్చి గట్టి కేసు అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. రైట్, ఇన్వెస్టిగేషన్ జరగడంలో ఎవరు తప్పట్టట్లేదండి. కాకపోతే మీరన్న 700 కోట్లకు సంబంధించి అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడినప్పుడు అటువైపు నుంచి రియాక్షన్ రాలేదంటే అది కూడా ప్రూవ్ చేయాలి, ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అసెంబ్లీ వేదిక అలిగేషన్స్ చేయడానికి కాదు ఉంది. లీడర్ ఆఫ్ ద హౌస్ దగ్గర 700 కోట్లకు సంబంధించినటువంటి ఏమైనా సమాచారం ఉంటే ఎందుకు ఓపెన్ చేయలేదండి? చెప్పినాడు కదా ఆయన ఎవరో వచ్చి ఓపెన్ చేయలే. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? రాష్ట్ర ప్రజలకు మేమేమన్నా తప్పు చేసి ఉంటే వేదిక అసెంబ్లీ వేదిక అన్నప్పుడు ఇట్స్ ఆన్ రికార్డ్ కదా, నీకు చెప్పే అవకాశం ఎందుకు చెప్పలేదు? చర్చ మేము అడిగినాం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మర్చిపోయినారేమో. ఇవాళ కూడా కేటీఆర్ గారు చెప్పారు అసెంబ్లీలో చర్చ చేద్దామని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట అనేసి పోయినాడు, ఆ తర్వాత ఏమీ చేయలే. నేనేమంటున్నా, అల్టిమేట్లీ దీంట్లో కరప్షన్ లేదనే విషయాన్ని చెప్తూనే దీని ఏమంటున్నా అంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ని కేటీఆర్ ని ఫిక్స్ చేయడానికి వాడుతున్నారు. ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వాస్ టు రిటైన్ ది రేస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. అది ఓకే సార్, అటువంటి ఈవెంట్స్ ఎవరు తప్పుపట్టరు. ప్రమోషన్ ఆపట్లేదు, స్టేట్ ప్రమోషన్ ని
హైదరాబాద్ ప్రమోషన్ ని Lie చేయడం detector కోసం test పెట్టినా ఎలాంటి నేను events సిద్ధమని చెప్పిన చేసినా తర్వాత ఎవరు మీరు చెప్పేది తప్పట్లేదు. ఎలాంటి ఏమంటారు? అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ గా ఇలాంటి వాటిని చేయడంలో ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ అది ప్రొసీజరల్ ల్యాబ్స్ అయినా కూడా తప్పు కిందకి వస్తుంది గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే. they Anyway, agree చూద్దాం on ఈ principle ఇన్వెస్టిగేషన్ లో everything. ఇంకా ముందు ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి. కేటీఆర్ గారు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, అది ఇదవుతుందా లేక ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రూవ్ అవుతుందా అనేది చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, శ్రీధర్ రెడ్డి గారు అండ్ రాకేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.